బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులకు నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. నిమ్స్ లో 34 మంది అడ్మిట్ అయినట్లుగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 9 మందికి డయాలసిస్ పై చికిత్స కొనసాగుతుందని, మరో 2కి డయాలసిస్ అవసరం ఉందని వైద్యులు చెప్పారు. 11 మంది ఆరోగ్యం బాగుందన్న నిమ్స్ వైద్యులు మరో 12 మందిని అబ్జర్వేషన్ లో ఉంచినట్టుగా చెప్పారు. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులకు నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, నిమ్స్ లో ఇప్పటివరకు అయితే 34 మంది అడ్మిట్ అయినట్లుగా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది? కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే హెల్త్ బులెటిన్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఇచ్చారు. ఆ హాఫ్ అన్ అవర్ క్రితం వరకు 34 మంది పేషెంట్స్ ఉంటే ఒక 10 నిమిషాల క్రితం మరో పేషెంట్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో 35 మందికి ఆ సంఖ్య చేరింది. మొత్తం కల్తీ కల్లు తాగి బాధితుల సంఖ్య ప్రస్తుతం నిమ్స్లో 35 మంది ఉన్నారు. అందులో దాదాపుగా అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ కొంతమంది ఒక 4 పరిస్థితి ఇంకా కొంత డయాలసిస్ మీద వారికి వైద్యం అందిస్తున్నాము అనేది నిమ్స్ వైద్యులు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్గా ఆ రిపోర్ట్ను ఒకసారి గమనిస్తే మొత్తం 34 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు మొత్తం ఒక పేషెంట్ని కలుపుకుంటే 35 మంది. ఇందులో 9 మంది పేషెంట్స్ ఆర్ అండర్ గోయింగ్ డయాలసిస్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అందులో పార్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఆర్ 2 పేషెంట్స్ మే నీడ్ డయాలసిస్ అనేటువంటి అంశాన్ని వాళ్ళు స్ట్రెస్ చేసి చెప్పాలన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరో 11 మంది పరిస్థితి క్లినికల్లీ స్టేబుల్ ఉంది, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొంచెం స్టేబుల్ అయ్యింది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా మరో 12 మంది పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో వారిని ఉంచాము అనేది నిమ్స్ వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ కెమికల్స్ కలిపినటువంటి కల్తీ కల్లు తాగడం వల్ల అది నేరుగా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయింది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఆ కిడ్నీస్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది, ఎంత మేర నార్మల్గా అవుతుంది, ఎప్పటివరకు అయ్యేటువంటి అవకాశం ఉంది, నార్మల్ అయ్యేందుకు అవ్వాల్సినటువంటి వైద్యం అందించాల్సినటువంటి రూట్స్ ఏమి ఉన్నాయని అన్ని అంశాలపైన ప్రస్తుతం నిమ్స్ వైద్యులు అయితే వారందరికీ వైద్యం అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వారందరికీ కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచామనేది నిమ్స్ వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 5 మంది అని చెప్పారు, సాయంత్రం 6 అయింది. ఇవాళ ఉదయం మరొక వ్యక్తి చనిపోయారు. మొత్తం కల్తీ కల్లు తాగి దాదాపుగా 7 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం కిడ్నీలు పాడయ్యాయి కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయింది. ఆ కిడ్నీలకి డ్యామేజ్ అవ్వడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి అంశాన్ని నిమ్స్ వైద్యులు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం నిమ్స్లో ఇప్పుడు కల్తీ కల్లు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారి సంఖ్య 35కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే వైద్యులు అంచనా వేస్తున్నారు. మరింత మంది కొంత హెల్త్ బాగాలేకపోయినా నిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే మాత్రం బెడ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచాము, మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం వారందరికీ వైద్యం అందించేందుకు అనేది నిమ్స్ వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులకు నిమ్స్ లో అయితే చికిత్స కొనసాగుతోంది. నిమ్స్ లో 34 మంది అడ్మిట్ అయినట్లుగా హెల్త్ బులెటిన్ విడుదల చేసే సమయానికి అయితే ఉంది. ప్రెసెంట్ అయితే 35 మంది అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. 9 మందికి డయాలసిస్ పై చికిత్స అయితే కొనసాగుతోంది.